జిల్లాలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలో ఉన్నాయని వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన ఆయన ప్రజలు ఇంధనం దొరకదేమోనన్న భయంతో ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుతున్నారని తెలిపారు. అయితే జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రతిరోజు ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయని చెప్పారు. డివిజన్ వ్యాప్తంగా 27 పెట్రోల్ బంకులు ఉన్నాయని సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2 వీలర్ కు 3 లీటర్లు, 4 వీలర్ కు 20 లీటర్లు, భారీ వాహనాలకు 50 లీటర్ల వరకు విక్రయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద వీఆర్ఓను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. మనకి నిన్న నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కొరతగా ఉందని చెప్పేసి పెట్రోల్ బంకుల దగ్గరికి ఎక్కువ క్రౌడ్ ప్యానిక్ అయిపోయి మనకు దొరకదేమో అని భయాందోళనతో అందరూ కూడా వస్తున్నారు. అటువంటి భయాందోళన పొందాల్సిన అవసరం లేదు. మన దగ్గర మన నెల్లూరు జిల్లాలో సఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ ఉంది. అన్ని బంకుల్లో కూడా మనకున్న గూడూరు డివిజన్లో మొత్తం 27 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 27 పెట్రోల్ బంకులు కూడా మన అన్ని బంకుల్లో కూడా స్టాక్ ఉంది, డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. అయితే ఇప్పుడున్న డిమాండ్ బట్టి మనం అంటే ఇంకా స్టాక్ వస్తుంది. ప్రజెంట్ ఉన్న స్టాక్ నుంచి మనం ఒక 2 వీలర్స్కి అయితే 3 లీటర్స్, 4 వీలర్స్కి అయితే 20 లీటర్స్, హెవీ వెహికల్స్కి లారీలకి వాటికి ఒక 50 లీటర్స్ వరకు చూడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయం గమనించి సహకరించాలి. ఎవరు కూడా దొరకదేమో భయంతో ఎవరు వచ్చి తీసుకుని పోవద్దు. అంటే క్యాన్తో తీసుకెళ్ళడం అంటే ఇట్లా చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రైతులకు సంబంధించి డీజిల్ కావాలంటే అది సంబంధిత వీఆర్ఓ ద్వారా మీరు అప్రోచ్ అయితే ఇక్కడ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక వీఆర్ఓని పెట్టడం జరిగింది. ఆ వీఆర్ఓని సందర్శించి మీరు మీ ల్యాండ్ ఎక్కడ దేని నిమిత్తం మీరు తీసుకెళ్తున్నారో వాళ్ళకి డీటెయిల్స్ చూపిస్తే వాళ్ళు మీ క్యాన్కి మీరు తెచ్చుకున్న క్యాన్స్ కూడా డీజిల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆక్వా రైతులైనా అగ్రికల్చర్ రైతులైనా కూడా ఈ విషయాన్ని గమనించాలని